ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 12, 13 వచనాలు. మంచి ఇల్లు కట్టించుకొని, హల్లెలూయా. ఒక నాకు ఒక 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 వర్తమానానికి టైటిల్ పెట్టాలంది. మంచి ఇల్లు కట్టించుకొని, హల్లెలూయా. మంచి ఇల్లు కట్టించుకొని. ఎటువంటి ఇల్లు కట్టించుకోవాలంట? మంచి ఇల్లు. ఒకరు కామెంట్లో ప్రేయర్ పెట్టారు, నాకు ఇల్లు కావాలి సార్ అని పెట్టారు. ఇల్లు కాదు, మంచి ఇల్లు కావాలి నీకు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? మన దేవుడు మంచి దేవుడు. మంచి దేవుడు మంచి ఇంటిని ఇస్తాడు. ఆయన మంచి దేవుడు కాబట్టి మంచి ఇంటిని ఇస్తాడు. హల్లెలూయా. ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఏమండి చెప్పండి, దేవా నువ్వు నాకు మంచి ఇల్లు ఇవ్వాలని ఉన్నావయ్యా, నీకు స్తోత్రం నాయనా. హల్లెలూయా. ప్రియులన్నీ ఒక మాట చెప్పమంటారా? బాడుగ ఇళ్లలో మనం ఉండకూడదు. బాడు ఇళ్లలో మనం ఉండకూడదు. హల్లెలూయా. బాడు ఇళ్లలో ఉన్న వారందరూ కూడా మీరు విడుదల పొందుకోవాలి. క్రొత్త ఇంటికి మీరు రావాలి. హల్లెలూయా. క్రొత్త ఇళ్లలోకి రావాలి. హౌస్ ఓపెనింగ్లు జరగాలి. హల్లెలూయా. ప్రతిరోజు ఇల్లు ఓపెనింగ్లు చేయాలి నేను. హల్లెలూయా. ప్రతిరోజు ఫిజికల్గా భౌతికంగా రాలేమో కానీ ఆన్లైన్ ద్వారా మనం ఇల్లు ఓపెనింగ్ కూడా చేయొచ్చు. హల్లెలూయా. నా మాటను తీసుకోండి. మంచి ఇల్లు కట్టించుకొని భూమి మీద మనము 70, 80, 90, 100, 120 సంవత్సరాలు జీవించాలండి. భూమి పైన మన మనిషి జీవితము గాలి బుడగ లాంటిదంటే మన దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో గాలి బుడగ. దేవుని దృష్టిలో ఒక దినం ఏమండి, 1000 సంవత్సరాలు ఒక దినం దేవుని దృష్టిలో. మనకు అట్లా కాదు కదా, మనకు అలా కాదు. మనకు గాలి బుడగ అంటే ఏంటి? 120 సంవత్సరాలు గాలి బుడగ అంటే. ఆ బుడగ ఏమంటే పగిలిపోయేదానికి ఎంత టైం పడుతుంది? 70 లేకపోతే 90 లేకపోతే 80 ఏమండి, లేకపోతే 100, 120 సంవత్సరాలు పడుతుంది అనమాట. 100 సంవత్సరాలు దగ్గర మనం భూమి మీద జీవించబోతున్నప్పుడు మనకు సొంత ఇల్లు ఉండకూడదా? సొంత ఇల్లు ఉండాలి. కొంతమంది అంటారు పౌలు అద్దె ఇంట్లో ఉన్నాడు కదా పౌలు అంటారు. ఇప్పుడు ఇటువంటి వారి గురించి అసలు పట్టించుకోకూడదండి. సరే, నువ్వు ఎవరైనా అలా అన్నారనుకోండి, నువ్వు ఉండు నేను ఉండనని చెప్పండి అంతే. అద్దె ఇంట్లో నువ్వు ఉండాలనుకుంటే నువ్వు ఉండు అద్దె ఇంట్లో ఉండాలనుకుంటే. దానికి కావాల్సినటువంటి వివరణ చాలా చక్కగా మనం వివరించవచ్చు. కానీ ఆ మైండ్ సెట్ ఉంది చూసారా? ఒక వాక్యం వచ్చినప్పుడు వెంటనే తీసుకోరు వాళ్ళు. వెంటనే దాన్ని ఏమండి, దానిలో ఏం తప్పు ఉందని తప్పు పట్టాలని చూస్తారు. ఇటువంటి వాళ్ళు ఏమండి ముదురు కేసులు అండి. ఇటువంటి వాళ్ళు ముదురు కేసులు అనమాట. వాళ్ళ గురించి వీ నీడ్ నాట్ పే మచ్ అటెన్షన్. అందుకే ఏం చేశాడు తెలుసా దేవుడు? నువ్వు 20 సంవత్సరాలు పైబడినటువంటి వారిలో ఎవరిని కూడా కనాన్లోనికి ఎంటర్ కానేలా. ఎందుకంటే వీళ్ళు పక్కన వారిని చెడగొడతారని, పక్కన వారి విశ్వాసాన్ని చెడగొడతారని వాళ్ళను అరణ్యంలోనే దేవుడు శవాలు రాలిపోయేటట్లు దేవుడు అనుమతించాడు. పౌలు అద్దె ఇంట కాపురం ఉన్నాడు. అది ప్రక్కన పెట్టండి, నేను చెప్పేది నమ్మండి. మంచి ఇల్లు, ఈ వాక్యం ఏమంటావు నువ్వు? ఈ వాక్యం ఏమంటావు? మంచి ఇల్లు కట్టించుకునే వాక్యం ఇది ఏమంటావు నువ్వు? ఇది కొట్టేసుకో, మరి ఇది కొట్టేసుకో. మంచి ఇల్లు నువ్వు తల్లిదండ్రులు నీకు పిల్లలు ఉన్నారనుకో, ఆ పిల్లలు బాడీలలో నివసించాలని కోరుకుంటావా? లేకపోతే నీకు సొంత ఇంట్లో నివసించాలని కోరుకుంటావా? బాడీ ఇళ్ళలో ఉంటే నీకేం సేఫ్టీ ఉంది? ఏం సేఫ్టీ ఉందండి బాడీ ఇంట్లో ఉంటే? వాడు ఎప్పుడు తనితే అప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయాలి. నీవు దాసుడవి, ఆయన యజమానుడు, ఆయన ఓనర్, నీవు ఓనర్ కింద ఉన్నటువంటి వాడు సర్వెంట్. దేవుని పిల్లలు అలా ఉండాలా? దేవుని పిల్లలు సర్వెంట్సా? ఓనర్స్గా ఉండాలి. హల్లెలూయా. ఒక ఇల్లు కాదు ఇక్కడ, మంచి ఇల్లు కాదు, మంచి ఇండ్లు. నాకు అర్థం కాదు కొంతమందికి ఈ వాక్యం ఎందుకు కనిపించదో. అబ్రాము గుడారాలు వేసుకున్నాడు, నువ్వు కూడా గుడారాలు టెంట్లో వేసుకో. ఇంట్లో ఎందుకు ఉంటావు? అపార్ట్మెంట్లో ఎందుకు తీసుకుంటావు హౌస్? టెంట్ వేసుకో. నువ్వు కూడా పెళ్ళిళ్ళకు పందిరేస్తారు కదా, పందిరేసుకో. ఎందుకు నీకు ఇల్లు? పందిరేసుకో. ఇప్పుడు ఇటువంటి దాన్ని విమర్శించే వారిని నాకు అర్థం కాదు, వాళ్ళు ఎందుకు విమర్శిస్తారో. పందిరి కింద ఉండు. అబ్రాం గుడారా వేసుకుంటే నువ్వు కూడా గుడారా వేసుకో. నువ్వెందుకు మంచి బిల్డింగ్లో ఉంటావు? నువ్వు ఆర్సీ బిల్డింగ్లో ఎందుకు ఉంటావు? అబ్రాము రేకుల షెడ్ కూడా వేసుకోలే, గుడారం వేసుకున్నాడు. నువ్వు క్లియర్గా నువ్వు ఆ వాక్యాన్ని తీసుకుంటే నువ్వేం చేయాలి తెలుసా? పరదా తీసుకొని షామియాన కింద జీవించాలి నువ్వు. చాలా చోట్ల కొంతమంది పేదవారు ఏదైనా పని నిమిత్తం వచ్చినప్పుడు వాళ్ళు గుడిసెలు వేసుకుని ఉంటారు కదండి, అలా జీవించాలి. we need to understand. మంచి ఇండ్లు కట్టించుకొని, హల్లెలూయా, నోరు తెరిచి పలకండి, నా యేసయ్య నాకు మంచి ఇంటిని. ఫస్ట్ ఇల్లు సంపాదించుకోండి, అదైన తర్వాత దేవుడు కలుపుతాడు ఇంకా దీవెనలను. హల్లెలూయా. వాటిని రెంట్కి ఇవ్వండి,
వాటిని రెంట్కి ఇవ్వండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మంచి ఇండ్లు కట్టించుకొని, ఒకవేళ మీరు ఇండ్లు కట్టించుకుంటే అన్నం లేదు. ఒకవేళ ఒకవేళ ఇండ్లు కట్టించుకుంటే అనడం లేదు. చాలా డిఫరెన్స్ ఉంది. ఒకవేళ ఇండ్లు కట్టించుకుంటే అనే దానికి, మీరు ఇల్లు కట్టించుకున్నప్పుడు అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంది. నేను మరలా చెప్తాను. మన వాళ్ళు ఎవరైనా కూడా ఊరికి వెళ్తుంటే, ఊరికి వెళ్ళాక ఫోన్ చేయమని చెప్తాం. మనం చేరాక ఫోన్ చేయండి. మీ పిల్లలను స్కూల్కి పంపిస్తారు, మీ పిల్లలను అంటే కాలేజీలకు వేరే ప్రాంతాలకు పంపిస్తారు. వెళ్ళిన తర్వాత మాకు ఇన్ఫామ్ చేయి అంటారు లేదా, ఎస్ఎంఎస్ పెట్టారు అంటారు లేదా, ఏదో ఒక ఈమోజీ సింబల్ అయినా పెట్టని అంటారు కదా. అంటే సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నువ్వు వెళ్ళిన తర్వాత పెట్టంటారా? ఒకవేళ నువ్వు చేరితే అప్పుడు పెట్టంటారా? ఒకవేళ నువ్వు ఇల్లు కట్టించుకుంటే అంటాడు. అన్నాడు దేవుడు. దేవుని భాష చూడండి. మీరు ఇల్లు కట్టించుకున్నప్పుడు ఎంతమంది సొంత ఇల్లు లేకుండా చనిపోతున్నారో. పేదవారిగా పుట్టారు, పేదవారిగా జీవిస్తున్నారు, పేదవారిగా చచ్చిపోతున్నారు. పేదవారిగా పుట్టడం తప్పు కాదు. పేదవారిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవారిగా కొనసాగడం ముమ్మాటికి తప్పే. వీళ్ళు దేవునికి సిగ్గు తెచ్చే కుమారులు, దేవుని నామానికి అవమానం తెచ్చే కుమారులు. కొంతమంది అంటారు ఇవన్నీ కాదు బదర్, క్యారెక్టర్. నువ్వు చూస్తున్నావా క్యారెక్టర్ని? ఎవరైనా క్యారెక్టర్లకి నువ్వు చూడగలవా? కొన్ని విషయాలు మాత్రమే మనిషి గురించి బయటికి కనిపిస్తాయి. మనిషి పరిశుద్ధుడో లేదో నీకు తెలుసా? ఏమండి, నీకు తెలుసా మనిషి పరిశుద్ధుడో లేదో? క్యారెక్టర్ గుణం అంటావు. కొంతవరకు మాత్రమే నీకు తెలుసు. నా గురించి కొంతవరకు మాత్రమే నీకు తెలుసు, నీ గురించి కొంతవరకు మాత్రం మనకు తెలుసు. ఒక వ్యక్తి పరిశుద్ధుడా కాదన్నటువంటిది ఏమండి, దేవునికి అతనికి తప్ప ఎవరికి తెలియదు. కొన్ని పాపాలు బహిరంగంగా చేస్తారు, అప్పుడు ఏమండి బయటికి తెలుస్తుంది. సో కొంతమంది ఆ చిత్రంలో ఉండిపోయారు అనమాట. క్యారెక్టర్ గుణము పరిశుద్ధత అనుకుంటూ వెళ్ళిపోయారనమాట. బంగారు వేసుకుంటే అపవిత్రత. నేను చెప్పాను, బంగారు అంటే దేవునికి ఇష్టము. హల్లెలూయా. ఇష్టము కాబట్టే రోడ్లను దేంతో వేయించుకున్నాడు? బంగారుతో వేయించుకున్నాడు. ఇష్టము కాబట్టే బంగారుతో తయారు చేయబడినటువంటి బెల్ట్ వేసుకున్నాడు. ఇష్టము కాబట్టి ఆ పరలోకంలో వస్తువులన్నిటిని కూడా బంగారుతో తయారు చేసి పెట్టుకున్నాడు. మీకు ఒక విషయం తెలుసా? డైమండ్ కంటే కూడా బంగారే విలువైనది. మీరు చూడండి, మీరు ఏదైనా డైమండ్ రీసేల్ వాల్యూ పెట్టండి. డైమండ్ నెక్లెస్ కొన్నారనుకోండి, రీసేల్ వాల్యూ పెట్టండి, దాన్ని అమ్మాలనుకోండి, తక్కువకు పోతుంది. బంగారు అలా కాదు. సో బంగారు ఎందుకంత పవర్ఫుల్ అంటే, పరలోకంలో భూమి మీద ఉన్నటువంటి ఏకైక ఎలిమెంట్ అది. హల్లెలూయా. గోల్డ్ ఇస్, దేవుడు బంగారును ఎవరికి ఇచ్చాడు? మనిషి కొరకు ఇచ్చాడు. హల్లెలూయా. ఆయనేమో బంగారును ఎంజాయ్ చేస్తూ, బంగారును ఆయనేమో వాడుకుంటూ, బంగారును భూమిలో ఎందుకు పెట్టాడు? ఈ గోల్డ్ మైన్స్ అన్నీ ఎవరి కోసం? కుక్కల కోసక? కుక్కలు చూసారా ఎవరైనా బంగారు చైన్లు వేసుకోవడం చూసారా? ఏమండి, బంగారును దేవుడు ఈ ప్రపంచము యొక్క ఫైనాన్షియల్ స్టేట్ను నడిపించే దాని కొరకు బంగారుని ఇచ్చాడు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అన్నటువంటిది బంగారు పైన ఆధారపడి ఉంది. ద హోల్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ద గోల్డ్ స్టోర్స్. ప్రతి దేశంలో కూడా బంగారు నిల్వలపైనే ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉన్నది. బంగారు గురించి, బంగారును అసహించుకోవడం మానేసేయండి. బంగారు గురించి వ్యతిరేకంగా మాట్లాడడం మానేసేయండి. బంగారు వేసుకునే వారి గురించి వ్యతిరేకంగా మాట్లాడడం మానేసేయండి. బంగారు ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు పరలోకానికి వెళ్తే ఎలా ఉంటుంది? వాళ్ళు ఇక్కడేమో ఇష్టపడతారంట, అక్కడికి పోయిన తర్వాత నచ్చుతుందంట. ఎట్లా అవుతుంది? అట్లా ఉండదు. అందుకే ఇక్కడే మనసు రూపాంతరం చెందాలి. బంగారును వాడుకునేదానికి దేవుడు ఇచ్చాడు, బంగారును సేవించేదానికి దేవుడు ఇవ్వలేదు. అర్థమైందండి? వాడుకునేదానికి సేవించేదానికి చాలా తేడా ఉంది. డబ్బును వాడుకోవాలి, యేసయ్యను సేవించాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. డబ్బును వాడుకోవాలి, యేసయ్యను సేవించాలి. యేసయ్యను వాడుకోవాలి, డబ్బును సేవించాలి కాదు. అర్థమవుతుందా? సోమవారం నుంచి శనివారం వరకు పని చేస్తారు. దేనికోసం పని చేస్తారండి? డబ్బుల కోసం పని చేస్తారు. సోమవారం నుంచి శనివారం వరకు ఆరాధిస్తారు. ఏమన్నా ఉదయకాలం గడపరు, దేవునితో సన్నిధి గడపరు, దేవునితో సమయాన్ని గడపరు. కానీ డబ్బుల గురించి వ్యతిరేకంగా బోధిస్తారు.
ఈ పాస్టర్, ఈ ఆర్టీజే పాస్టర్ ఎప్పుడు డబ్బుల గురించి చెప్తుంటారంటారు. సరే, నేను డబ్బుల గురించి చెప్తున్నాను, నువ్వు సోమవారం శనివారం వరకు దేనికోసం పని చేస్తున్నావు? ఏమండి, ఎంతైనా డాక్టర్ కదండి, నాకు కొంచెం ఇంజెక్షన్స్ వేయడం అలవాటు అనమాట. ఇంజెక్షన్స్ వేయడం అలవాటు. సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు డబ్బుల కొరకు పనిచేస్తూ ఏమండి ప్రజలను దేవుడు దీవిస్తాడని చెప్పే బోధను విమర్శిస్తున్నావంటే ఎంత వేషధారణ అనుకోవాలి. చూసారా, నిజంగా క్రైస్తవ సంఘం అన్నటువంటిది బుద్ధిమాంద్యుల చేత నింపబడింది. చాలామంది సేవకులు కూడా బుద్ధిమాంద్యం ఉందండి. ఇది లేదనమాట. అసలు డబ్బుకు బేస్ ఏంటంటే బంగారం. డబ్బుకు బేస్ బంగారం. సో గాడ్ లైక్స్ గోల్డ్. అందుకే పరలోక ఉపకరణాలు అన్నీ కూడా బంగారుతో చేశారు. సొలొమోన్ టెంపుల్ కట్టినప్పుడు ఏమంటే మొత్తం బంగారే. వెండి అసలు రాళ్ళలాగా అయిపోయింది అనమాట. రాళ్ళలాగా వెండి అయిపోయింది. మొత్తం గోల్డ్ 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 బంగారు 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 బంగారు. ఇప్పుడు బంగారును దేవుడు ఏమండి ఫైనాన్సెస్కు ఆధారంగా దేవుడు ఇచ్చాడు. నేను చెప్పాను ప్రసంగి 10:19. మీరు తర్వాత చదవండి, ముగిస్తున్నాను నేను. ప్రసంగి 10:19. నేను ఇట్లా మాట్లాడుతుంటే ఇంకో గంట 2 గంటలైనా నేను ఇట్లా మాట్లాడుతుంటాను. ముగిద్దాం. సో ఐ వాంట్ టు డిసిప్లిన్ మై సెల్ఫ్. ఆరిగా ముగించాలి నేను. ఆరిగా ముగించేదానికి నేను ప్రయత్నం చేస్తాను ప్రతిరోజు. ద్రవ్యము అన్నిటికీ అక్కడికి వచ్చును. ద్రవ్యము అన్నిటికీ అక్కడికి వచ్చునని తెలుగులో ఉంది. దానికి కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏమిటంటే కరెక్ట్ డబ్బు వలన ఏమండి చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. డబ్బు వలన చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. సో నేను నిన్న చెప్పాను, 1 కోటి రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చి పడితే ఎన్ని సమస్యలు మీకు పోతాయి? 1 కోటి రూపాయలు మీకు వచ్చి పడతాయి. 5 కోట్లు మీ చేతిలోకి వచ్చాయనుకోండి, ఎన్ని సమస్యలు పోతాయి? ఎన్ని ప్రార్థన రిక్వెస్ట్లకు జవాబులు వచ్చేస్తాయి మీకు? ఎన్ని ప్రార్థన రిక్వెస్ట్లకు జవాబులు వస్తాయి? మనీ ఈజ్ పవర్ ఇన్ దిస్ వరల్డ్. మనీ ఈజ్ పవర్ ఇన్ దిస్ వరల్డ్. సో ఈరోజు నా యొక్క మాట ఏమిటంటే, నీవు దేవా నాకు సాయం చేయ ప్రభువా అన్నప్పుడు దేవుడు ఆ యొక్క సమస్య డబ్బు చేత పరిష్కరించబడేదైతే దేవుడు ఏమిస్తాడు? డబ్బు ఇస్తాడు నీకు. దేవుడు డబ్బును నీకు ఇస్తాడు. డబ్బుని ఇచ్చి సమస్యను పరిష్కరించుకో అంటాడు అన్నమాట. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అందుకే మనీ ఆన్సర్స్ ఎవ్రీథింగ్ అంటాడు. అత్యంత జ్ఞాని అన్నటువంటి సొలొమోను భిక్షగాడు కాదు. సొలొమోను అత్యంత ధన సంపన్నుడు చెబుతాడు అనమాట. సొలొమోను అంటారు మనీ ఆన్సర్స్ ఎవ్రీథింగ్. కింగ్ అండి, కొన్ని లక్షల మందిని పరిపాలించాడు. ఎన్ని లక్షల మందికి ఎంత న్యాయం తీర్చింటాడు ఆయన. పరమ జ్ఞాని కదా సొలొమోను. నీ అంత జ్ఞానం గలవాడు నీ ముందు లేడు వెనక లేడు అన్నాడు. నీ ముందు ఉన్నాడు వెనక లేడు అన్నాడు అనమాట. అంత జ్ఞానం అన్నాడు తెలుసా. మనీ ఆన్సర్స్ ఎవ్రీథింగ్ అన్నాడు. మనీ ఆన్సర్స్ ఎవ్రీథింగ్. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు జవాబు ఎలా ఇస్తాడు? దేవుడు డబ్బు ఇచ్చి జవాబు ఇస్తాడు నీకు. గాడ్ గివ్స్ యూ మనీ. God gives you money so that take this money and solve that problem. Not all times, but many times. Many times when we have sufficient money, మనకు సమృద్ధి అయినటువంటి ధనం మన చేతిలో ఉందంటే ఎన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ బుద్ధిమాంద్యం కలిగినటువంటి సేవకులు, బుద్ధిమాంద్యం కలిగినటువంటి యొక్క ఏమండి విశ్వాసులు, డబ్బు వద్దు, డబ్బు చెడ్డది, డబ్బు చెడ్డది కాదు, నీ హృదయం చెడ్డది. డబ్బు పైన వ్యామోహం చెడ్డది, డబ్బు పైన పిచ్చి చెడ్డది. డబ్బును వాడుకోవాలి. డబ్బు అవసరం మనకు. దేవుని సేవించాలి. వీ నీడ్ టు సర్వ్ గాడ్. దేవుని సేవిస్తే డబ్బు నీ కాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది. కోట్లు నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. హల్లెలూయా చెప్పండి. నేను యేసయ్యను సేవిస్తున్నాను. అనుదినము యేసయ్యను నేను సేవిస్తున్నాను. అనుదినము ఎవ్రీడే మార్నింగ్ 5 to 6 దేవుడు నాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. 5 నుంచి 6 వరకు ఇక్కడ ఉన్నామన్నాడు దేవుడు. 5 నుంచి 6 వరకు ఉండమని చెప్పాడు. 5 నుంచి 6 వరకు నేను దేవుణ్ణి సేవిస్తున్నాను. నీవు దేవుని సేవిస్తే డబ్బు వచ్చి ఏమండి నిన్ను సేవిస్తుంది. మనీ విల్ కమ్ టు యూ వెన్ యూ సర్వ్ జీసస్. ప్లీజ్ డబ్బు గురించి వరి కావద్దు. అప్పుల గురించి వరి కావద్దు. రోగాల గురించి వరి కావద్దు. బాగా స్తుతించండి, బాగా ఆరాధించండి, నమ్మండి యేసయ్యని. అస్సలు చింతపడవద్దు. కనిపించిన ప్రతి ఒక్కరికి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చుకుంటా వెళ్ళొద్దు. ఒకచోట నువ్వు నాటబడ్డావు. లెట్ us thank the Lord Jesus. Let us worship the Lord Jesus. ఆరాధిస్తే పరిగెత్తుకుంటూ వస్తాయి. సైతాన్ గడు ఏమన్నాడు యేసయ్యతో? నువ్వు నాకు బ్రొక్కు, నీకు అన్నీ ఇస్తా అన్నాడు. పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు.
నీవు నాకు మొక్కు. ఏసైతో సాతానేమన్నాడు? లోక మహిమనంతా చూపించాడు. ఏంటి ఈ లోకంలో మహిమ అండి? లోకంలో మహిమ డబ్బే. డబ్బు వెళ్తూ ఉంది, తెలుసు కదా నీకు. డబ్బు వెళ్తూ ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైం 99% మనీ ఈజ్ రూలింగ్ ఇన్ దిస్ వరల్డ్. మనీ ఈజ్ పవర్. అందుకే ధనవంతుడు బిధవన్నీ వెళ్తూ ఉన్నాడు. ఆదమును ఏలమన్నాడు. ఏలమని చెప్పాడు ఆదమును. ఏలు అన్నాడు. ఏమిచ్చాడు? బంగారు ఇచ్చాడు ఆదాముకు. అంటే ఏం చేశాడు? దేవుడు డబ్బు ఇచ్చాడు ఆదాముకు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ యూ కెనాట్ రూల్ అండ్ రెయిన్. నీకు డబ్బు లేకపోతే నువ్వు చర్చి కూడా రాలేవే. నా దగ్గర డబ్బు లేకపోతే ఈ ఫెసిలిటీ ఎట్లా? నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మంచి స్టూడియో కట్టుకున్నాను, హల్లెలూయా, అన్ని సౌకర్యాలు పెట్టుకున్నాను. సో వీ నీడ్ మనీ ఫర్ ఎవ్రీథింగ్. ఈ లోకంలో నువ్వు ఏ చిన్న పని చేయాలన్నా నీకు డబ్బులు కావాలి. డబ్బు గురించి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడితే గుర్తుపెట్టుకో, డబ్బులు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. వన్ ఆఫ్ ద రీజన్స్ వై మనీ కమ్ టు మీ. డబ్బు నా దగ్గర ఎందుకు వస్తుందంటే నేను డబ్బుకు అనుకూలంగా నేను మాట్లాడతాను. హల్లెలూయా. ఐ లవ్ జీసస్, మనీ లవ్స్ మీ. డబ్బు నా దగ్గర ఉండేదానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే డబ్బుకి వ్యతిరేకంగా నేను ఎప్పుడూ మాట్లాడాను కనుక నాతో ఉన్నటకి ఇష్టపడుతుంది. డబ్బులు నా దగ్గరికి వచ్చేదానికి ఇష్టపడుతుంది. ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్, యు ఆర్ ఎ మనీ మ్యాగ్నెట్, బికమ్ లైక్ ఎ మనీ మ్యాగ్నెట్, లెట్ మనీ కమ్ డే అండ్ నైట్. దివారాత్రములు ఏమండి ఐశ్వర్యము నది వలె నీ యొద్దకు యేసుక్రీస్తు నామములో ప్రవహించును గాక. పాపాత్ముల ఆస్తిని దేవుడు నీతిమంతుల కొరకు సిద్ధపరిచి ఉంచాడు. స్వాధీనం చేసుకో. ఎలా స్వాధీనం చేసుకోవాలి? యేసయ్యతో అన్నాడు సాతానుగాడు, నువ్వు నాకు మ్రొక్కు నేను నీకు డబ్బు ఇస్తా, నువ్వు నాకు మ్రొక్కు నేను నీకు బంగారు ఇస్తా, నువ్వు నాకు మ్రొక్కు నేను నీకు పదవులు ఇస్తా, నువ్వు నాకు మ్రొక్కు ఈ లోక మహిమ నీకు ఇస్తా అన్నాడు. అంటే అర్థం ఏంటి? వర్షిప్ చేస్తే వాడు ఇస్తాడు. సో అదే నీవు జీవం కలిగినటువంటి దేవుని ఆరాధిస్తే డబ్బు నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. హల్లెలూయా. యు వర్షిప్ హిమ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ గాడ్, దేవా నాకు డబ్బులు కావాలి, దేవా నా అప్పు పోవాలని అడిగేదానికంటే దేవునిని ఆరాధించు, దేవునిని ఘనపరచు, డబ్బు నీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది, నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. గాడ్ లైక్స్ గోల్డ్. దేవుడు చాలాసార్లు మన ప్రార్థనకు జవాబుగా డబ్బు ఇస్తాడు. డబ్బుతో సమస్యలు పరిష్కారం అవుతాయి. మనీ ఆన్సర్స్ ఎవ్రీథింగ్ అని సొలొమోన్ గారి చేత దేవుడు చెప్పించాడు, వ్రాయించాడు. మనం చదివి మనం తెలుసుకొని మనం కూడా వీ నీడ్ టు పొసెస్ లాట్ ఆఫ్ మనీ. చేతి నిండా డబ్బు ఉండాలి. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, నోటి నిండా నవ్వు, నోటి నిండా నవ్వు, ఒంటి నిండా ఆరోగ్యము, జోబు నిండా డబ్బు. హల్లెలూయా. నోటి నిండా నవ్వు అంటే రక్షణానందము, ఒంటి నిండా ఆరోగ్యం అంటే దైవికపరమైన ఆరోగ్యము, జోబు నిండా డబ్బు, డివైన్ ప్రాస్పెరిటీ. ఈ మూడు దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తమైనది. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ఆశీర్వాదం తీసుకున్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియులకు, వారి కుటుంబాలకు, ఆర్డీజీ మినిస్ట్రీస్లో నాటబడినటువంటి ప్రతి వ్యక్తికి, వారి కుటుంబాలకు, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ఇశ్రాయేలులకు అందరికీ కూడా ఈ దినమంతయు తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ మాట చెప్పండి, ఈరోజు నేను దేవుని మంచితనమును చూడబోతున్నాను. హల్లెలూయా. కొంచెం టైం ఎక్కువ అవుతుంది, మన్నించండి. ఐ విల్ డిసిప్లిన్ మై సెల్ఫ్. 6 గంటలకి షార్ప్గా ముగించేదానికి నేను ప్రయత్నం చేస్తాను. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ అండ్ ప్రాస్పరస్ క్రైస్ట్ సెంటర్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.